సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ తో మాట్లాడదాం. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, జై బాలయ్య. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము నారాయణపేట డిస్టిక్ వెళ్ళి వచ్చినామన్న. 175 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాం సినిమా చూడడానికి. అర్థమైందా? అసలు శ్రీరాములు థియేటర్కి ఎందుకు వచ్చినాం తెలుసా? ఇక్కడ బాక్సులు గట్టిగా ఉంటాయి, వేరే థియేటర్ల కాడ బాక్సులు పగిలిపోతాయి. మన బాలయ్య బాబు సినిమా అంటే ఎట్లుంటుంది తెలుసా అన్న? కిరాక్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. మన అన్న బాలయ్య లేటుగా వస్తున్నాడు, కానీ లేటెస్ట్గా వస్తున్నాడు. మేము దిష్టి తీయడానికి బండిని ఎట్లా రెడీ చేసుకున్నాం ఒక్కసారి ఇంటికి వెళ్ళానా సరే, ఒక్కసారి అన్న తలకాయతోటి దిష్టి తీస్తే మేము బండితోటి దిష్టి తీస్తాం. అట్లుంటుంది బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటారా బాబు. జై బాలయ్య. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్న ఫ్యాన్స్ అందరికి ఇంకొకసారి జై బాలయ్య. చూసిర్రా అక్కడ చెట్లు కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరి చెట్టులు వేసుకొని జై బాలయ్య అనాలి. ప్రతి ఒక్కరు ఇంకొకటి అవి రక్తాలు అవి ఉయ్యకుండి మంచిగా 10 మందికి అన్నదానం పెట్టాలి మనము. ఎందుకంటే మన నందమూరి పులి బిడ్డ ఎవరు తెలుసు కదా, శ్రీ 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 మన తారక రామారావు కొడుకైనటువంటి జై బాలయ్య. బాలయ్య గారికి మేమైతే ఒకటే విజ్ఞప్తి, సార్ మీరు మాత్రం ఏమన్నా హిందుత్వం గురించి చెప్పిండ్రా సార్? ఈ మూవీ కూడా మామూలుగా చెప్పాలి. ఇలాంటి మూవీ వస్తుందా రాదా అని మేము ఎదురు చూసినాం. ఏమన్నా ఉన్నదా? సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీలు చూసి ఇలాంటి సన్నివేశాలను 10 మందికి చెప్పుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా ఉండా.